చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. ఈరోజు ఎమ్మిగనూరు పట్టణంలో విద్యార్థి యువజన ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరి ఆదోని జిల్లా సాధనకై రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు ఈ రోజు నుండి 20వ తారీఖు వరకు విద్యార్థి జేఏసీ యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. మరి ఈ పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోను జిల్లాగా ప్రకటించడంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము జేఏసీగా ఈరోజు మరి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ పశ్చిమ ప్రాంతంలో సాగు, త్రాగునీరు, విద్య, వైద్యము అన్నక చాలా ప్రజలు ఈ కోసిగి, మంత్రాలయము, పత్తికొండ, ఆలూరు తదితర ప్రాంతాల్లో మరి ఈరోజు గుంటూరు, హైదరాబాదు, మరి బెంగళూరు వలసలకు వెళ్తూ జీవనోపాధి కొరకు మరి విద్యార్థులను కూడా వెంట పెట్టుకొని వాళ్ళ చదువులను మధ్యలోనే నిలిపివేసి ఈరోజు వలసలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ పశ్చిమ ప్రాంతంలో కనిపిస్తా ఉంది. మరి యువగలం పాదయాత్రలో మరి డిప్యూటీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మరి యువగలం పాదయాత్రలో కోసి, కవతాలం పశ్చిమ ప్రాంతంలో పర్యటించి ఈ యొక్క పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఆనాడు చెప్పి ఈ రోజు అభివృద్ధిని వెనుకబాటుతనానికి గురి చేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వము పశ్చిమ ప్రాంత ప్రజలను మరి గత 20-30 ఏళ్లకు వెనుకబడడానికి కారణమవుతాయి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వ్యతిరేక ధోరణి అవలంబిస్తా ఉంది. మరి తక్షణమే ఈ యొక్క ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ ప్రాంతాల నియోజకవర్గ ప్రాంతాలకు మరి సపరేట్ జిల్లాగా ఆదోని జిల్లాని ప్రకటించి ఆదోని పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు దిశగా ఈరోజు మీరు అడుగులు వేస్తే మీ యొక్క రాబోయే కాలంలో మీ ప్రభుత్వాన్ని మేము పట్టం కడతాం. లేదంటే మేము దశల వారీగా ఉద్యమాలు చేపట్టి మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రిలే నిరాహార దీక్షల తదితర అనంతరం మేము ఎమ్మిగనూరు నుండి ఆదోనికి కూడా మహాపాదయాత్రగా విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు, ప్రజలను, మేధావులు, పారిశ్రామికవేత్తలందరినీ కలుపుకొని మరి ఆదోని జిల్లాను ప్రకటించేంత వరకు మేము ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రోజు ఆదోనిలో 25 రోజులు నిరాహార దీక్ష తీసుకొని కంప్లీట్ ఆదోని బంద్ ప్రకటించిన. ఆదోని జిల్లా ఎందుకు కావాలని అడిగితే ఆదోనిలో ఒక చిన్న 10th క్లాస్ పిల్లోడి నుంచి 80 ఏళ్ళు వృద్ధుడి వరకు చెప్తారు. మేము అడుగుతుండేది ఆదోని గురించి కాదు, ఆదోని కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం గురించి. ఈ ఆదోని జిల్లా అనేది 5 నియోజకవర్గాల జిల్లా. ఆదోని, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం మరియు ఎమ్మిగనూరు. ఇది అన్నిటికన్నా వెనుకబడిన ప్రాంతం. వైద్య, విద్య, వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే మనకు జిల్లా ఆవశ్యకత ఎంతైనా ఉంది. 25 రోజుల నుంచి నిరాహార దీక్షల్లో ఉన్నాము. ఈరోజు కూడా ఉన్నాము. ఈరోజు కంప్లీట్ బంద్ ప్రకటించాము. మీరు కూడా ఆల్రెడీ న్యూస్లో చూసింటారు. సంతోషకరమైన విషయం ఏమంటే అన్ని పార్టీల వారు, కూటమి కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, అన్ని కులాల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు భయంకరంగా సపోర్ట్ చేస్తున్నారు. ఆ ఉత్తేజంతోనే మేము ముందుకు పోతున్నాం. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఆదోని జిల్లా ప్రకటించేంత వరకు అంచెలంచెలుగా పెరుగుతాం తప్ప తగ్గం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.